నాయకులు, ఆయన వాళ్ళ బావ మొత్తం. మరి ఎందుకు వాళ్ళు దీని మీద స్పందిస్తలేరు? వరంగల్ మీటింగ్లో కేసీఆర్ పవన్ కళ్యాణ్ మీద మాటలు ఒకసారి చూడండి ఎట్లన్నాడు. ఎవరో సినిమా ఆయనట టాన్ టాన్ టా అని ఏదేదో బండబూతులు తిట్టిండు. మేము కాంగ్రెస్ వాళ్ళం పవన్ కళ్యాణ్ ఏం ఆయన తిట్టాలని ఉబలాటం లేదు, ఆయనను వ్యతిరేకం చేసుకోవాలని మాకేం లేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇట్లా ఉంది మిత్రమా. ఇట్లాంటివి పట్టించుకుంటే ప్రజల మధ్యన వైరుధ్యాలు కొనసాగడం నీకు ఇష్టమా? ఇది ఆలోచించాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. ఒక మాట ఎంత విద్వేషాన్ని రెచ్చగొడుతుందో. ఇన్ని మంచినీళ్ళల్లో ఒక్క విషపు చుక్కేస్తే ఏం జరుగుతుందో అది చెయ్యొద్దనే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ చర్మిస్తాలో మాకేం సమస్య లేదమ్మా. వాళ్ళే పక్క రాష్ట్రంలోనే ఆయనను అక్కడ ఉప ముఖ్యమంత్రి చేసి, లేకపోతే విజయ్ లెక్క ముఖ్యమంత్రిని చేస్తున్నామో కానీ ఆయనకు ఆ బలం లేదు, అది పక్కన పెట్టండి. కానీ ఇలాంటి ఒక అనాలోచిత కార్యాచరణ వల్ల ప్రజల మధ్యన వైరుధ్యాలు పెరుగుతున్న అంశాన్ని ప్రభుత్వంగా వారికి చెప్పాల్సిన బాధ్యత ఉంది మా మీద. కాబట్టి నేను ఆత్మరక్షణ కోసం నేను దాడి చేస్తా అంటే అర్థం ఉంటుంది, కానీ ఆత్మరక్షణ కాదు ఫలానోన్ని కొడతానికి పోతా అంటే ఎవరైనా నువ్వు కొట్టమని చెప్తారా? ఇది కదా అంతఃసూత్రం తెలుసుకోవాలనేది. ఇంత మర్యాదపూర్వక ప్రెస్ మీట్ ఎందుకు ఉంటుంది వారి పట్ల? ఎందుకంటే ఇప్పుడు మేమేమైనా నెగిటివ్ మాట్లాడినా కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీని కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అంటే ఇదేందో ఆంధ్రాకి వ్యతిరేకం అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? మేమెందుకు? నేను ఫక్తు తెలంగాణ ఉద్యమకారుని కదా నేను.